హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో 2 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెవెల్ 3 వచ్చేసి ఐ యామ్ టూ బిజీ. ఇందులో ఉండే ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవడానికి టూ బిజీగా ఉంటారు. ఈ లెవెల్లో ఉండే చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోని, కెరియర్తోని లేదా వేరే వెకేషన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్లీగా అమాయకంగా ఉండాలని ఇష్టపడతారు అండ్ వాళ్ళ మనీని వేరే వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేయమని చెప్తారు. ఈ లెవెల్లో ఉండే చాలామంది పీపుల్ 401k, IRA లాంటి రిటైర్మెంట్ ప్లాన్స్ని ఇష్టపడతారు. వాళ్ళు వాళ్ళ మనీని ఎక్స్పర్ట్స్కి ఇచ్చి వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు మంచిగా చెయ్యాలని మొక్కుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే 2007లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చిందో తర్వాత ఈ పీపుల్ వాళ్ళు ఎవరైతే ట్రస్టెడ్ ఎక్స్పర్ట్స్ అని అనుకున్నారో వాళ్ళు అసలు ఎక్స్పర్ట్సే కాదని చాలా వరస్ట్ అని తెలుసుకున్నారు. అయితే స్టాక్ మార్కెట్ అలాగే రియల్ ఎస్టేట్ అనేవి క్రాష్ అవ్వడం మొదలయ్యాయో అప్పటి నుంచి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెల్త్ అనేది ఆవిరైపోయింది. చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ అడ్వైజర్స్ని పిలిచి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళని అడుక్కున్నారు. కొంతమంది రిచ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ట్రస్టెడ్ అడ్వైజర్స్ అని వాళ్ళు సఫిస్టికేటెడ్ అని వాళ్ళు పాంజీ స్కీమ్ని ఎలాబొరేట్ చేశారని తెలుసుకున్నారు. ఇక్కడ పాంజీ స్కీమ్ అంటే ఏంటిదంటే ఇదొక ఇన్వెస్టింగ్ స్కీమ్. ఎక్కడైతే కొత్త ఇన్వెస్టర్స్ యొక్క మనీ అనేది ఈ ఇన్వెస్టర్స్కి చెల్లిస్తారు. ఈ స్కీమ్ అనేది ఎప్పటివరకు అయితే పాత ఇన్వెస్టర్స్కి కొత్త ఇన్వెస్టర్స్ మనీని యాడ్ చేసి వాళ్ళకి చెల్లిస్తారో అప్పటిదాకా ఈ స్కీమ్ అనేది పనిచేస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో బెర్నిన్ మాడోఫ్ అని ఒకతను ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే అతను రిచ్ పీపుల్స్ మనీలో నుంచి తను బిలియన్స్ సంపాదించాడు. పాంజీ స్కీమ్స్ అనేవి లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్గా కూడా ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ అనేది ఒక లీగల్ పాంజీ స్కీమ్. ఈ స్కీమ్లోకి ఎప్పటి వరకు అయితే మనీ అనేది ఇన్ఫ్లో ఉంటుందో అప్పటి వరకు ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఒక్కసారి కొత్త మనీ అనేది ఇన్ఫ్లో అనేది స్టాప్ అయితే అప్పుడు ఈ స్కీమ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఇక్కడ లెవెల్ 3 ఇన్వెస్టర్స్తోని ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళు టూ బిజీ ఇన్వెస్టర్స్. ఒక పర్సన్ ఒక్కసారి మనీని లాస్ అయితే అతను ఏమీ నేర్చుకోలేడు. వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తప్ప గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ గవర్నమెంట్నో లేదా మార్కెట్నో వాళ్ళ అడ్వైజర్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్కి ఏ మిస్టేక్స్ చేశారో అనేది తెలియకపోతే అప్పుడు అతనికి వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా కష్టం. లెవెల్ 4 వచ్చేసి ఐ యామ్ ప్రొఫెషనల్. ఈ లెవెల్లో ఎస్క్వాడ్రెంట్లో నుంచి డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు తరచూ ఒక డిస్కౌంట్ బ్రోకర్ కాంచెల్లి కొన్ని స్టాక్స్ని కొంటారు లేదా కొన్ని స్టాక్స్ని అమ్ముతారు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఓన్ రీసెర్చ్ చేసి అలాగే వాళ్ళ ఓన్ డెసిషన్స్ని తీసుకునేటప్పుడు మరి ఆ స్టాక్ బ్రోకర్స్కి అంత హై కమిషన్స్ ఎందుకు ఇస్తారు? దీనికి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే దాంతో వీళ్ళు వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ని వాళ్ళే మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్ గోల్డ్ బగ్ అయితే తన ఓన్ గోల్డ్ని కొని అతనే స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా కేసెస్లలో వాళ్ళకి ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే దానికి లిటిల్ స్కోప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకునే వాళ్ళైతే మరి వాళ్ళు ఎందుకు ఏదైనా నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఏదైనా ఒక కోర్స్ అటెండ్ అయితే అది వాళ్ళకి తరచూ ఒక నారో సబ్జెక్ట్ ఏరియా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టాక్ ట్రేడింగ్ అంటే ఇష్టమైతే వాళ్ళు ఆ స్టాక్ ట్రేడింగ్ దాని మీదనే ఫోకస్ చేస్తారు. రాబర్ట్కి 9 years ఏజ్ ఉన్నప్పుడే రిచ్ డాడ్ అతనికి మోనోపోలీ గేమ్ ద్వారా
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చెప్పడం మొదలుపెట్టాడు. రాబర్ట్కి ఇన్వెస్టింగ్ అనే ప్రపంచం మొత్తం తెలియాలని బిగ్ పిక్చర్ ద్వారా అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాబర్ట్ తన జీవితంలో స్పెండ్ చేసి నేర్చుకోవాల్సిన కొన్ని అసెట్ క్లాసెస్ని వాళ్ళ రిచర్డ్ ఒక పిక్చర్ ద్వారా చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి రాబర్ట్కి రిచర్డ్ రికమెండ్ చేసిన 4 అసెట్ క్లాసెస్: బిజినెస్, రియల్ ఎస్టేట్, పేపర్, కమోడిటీస్. ఎప్పుడైతే పీపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని రియలైజ్ అవుతారో వాళ్ళు చాలామంది ఈ 4 కేటగిరీస్లో లెవెల్ 4 ఇన్వెస్టర్స్ అవుతారు. 2007 మార్కెట్ క్రాష్ తర్వాత మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడం మొదలుపెట్టారు. అలాగే చాలామంది రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ అనేవి లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇంకొక పక్క చాలామంది పీపుల్ స్టాక్ ట్రేడింగ్ని అలాగే స్టాక్ పికింగ్ని ట్రై చేశారు. ఎప్పుడైతే డాలర్ యొక్క వాల్యూ అనేది పడిపోయిందో అప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ డాలర్ని బదులు వాళ్ళు గోల్డ్ని అలాగే సిల్వర్ని కొనుక్కొని సేవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంకొక పక్క చాలామంది పీపుల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్లీగా క్లాసెస్ని తీసుకోవడం అలాగే ఒక కోచ్ని హైర్ చేసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడం చేశారు. మంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్తోని ఈ లెవెల్ 4 ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కొంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. లెవెల్ 5 వచ్చేసి ద క్యాపిటలిస్ట్ లెవెల్. ఈ లెవెల్ అనేది ప్రపంచంలోనే రిచెస్ట్ పీపుల్ యొక్క లెవెల్. ఈ లెవెల్ 5 ఇన్వెస్టర్స్ బి క్వాడ్రంట్లో నుంచి వెళ్ళి ఐ క్వాడ్రంట్లోకి ఇన్వెస్ట్ చేసే ఒక క్యాపిటలిస్ట్, ఒక బిజినెస్ ఓనర్. ఈ లెవెల్ 4 ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎస్ క్వాడ్రంట్లో నుంచి ఐ క్వాడ్రంట్లోకి ఇన్వెస్ట్ చేసే పీపుల్. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్స్ అనేవి ఒక లెవెల్ 4 ఇన్వెస్టర్కి అలాగే ఒక లెవెల్ 5 ఇన్వెస్టర్కి మధ్యనున్న డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్ తను ఇన్వెస్ట్ చేయడానికి తన ఓన్ మనీని యూజ్ చేస్తాడు. కానీ బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్ తను ఇన్వెస్ట్ చేయడానికి ఓపీఎంని యూజ్ చేస్తాడు. ఓపీఎం అంటే అదర్ పీపుల్స్ మనీ. సెకండ్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్ ఒక సోలో ఇన్వెస్టర్. ఇక్కడ ఎస్ అంటే స్మార్టెస్ట్. కానీ బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్ తన టీంతోని ఇన్వెస్ట్ చేస్తాడు. బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్స్కి స్మార్టెస్ట్గా ఉండాలని ఉండదు, వాళ్ళకి స్మార్టెస్ట్ టీం అనేది ఉంటుంది. ఈ ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్స్ వాళ్ళే ఈ ప్రపంచంలో స్మార్టెస్ట్ పీపుల్ అని నమ్ముతారు. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ఈ ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్ తను బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్ కన్నా తక్కువ సంపాదిస్తాడు. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్ బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్ కన్నా హై ట్యాక్సెస్ని కడుతూ ఉంటాడు. ఫిఫ్త్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్ సెల్ఫిష్ కోసం నిలబడతాడు. అతను ఎంత సెల్ఫిష్గా ఉంటే తను అంత డబ్బు సంపాదిస్తాడు. బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్ తను జీనరస్గా ఉంటాడు. తను ఎంతైతే జీనరస్గా ఉంటాడో తను అంత డబ్బుని సంపాదిస్తాడు. సిక్స్త్ వచ్చేసి ఒక ఎస్ క్వాడ్రంట్ ఇన్వెస్టర్కి మనీని పెంచడం అనేది చాలా కష్టం, కానీ ఒక బి క్వాడ్రంట్ ఇన్వెస్టర్కి మనీని పెంచడం అనేది చాలా ఈజీ. ఒక పర్సన్కి బి క్వాడ్రంట్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని బిల్డ్ చేయడం అనేది తెలిస్తే అప్పుడు ఆ సక్సెస్ అనేది మనీని అట్రాక్ట్ చేస్తుంది. మీరు బి క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మీకు ఐ క్వాడ్రంట్లో మనీని పెంచడం అనేది చాలా ఈజీ. మనీని సులభంగా సంపాదించడం అనేది ఒక సక్సెస్ఫుల్ ఎస్ క్వాడ్రంట్ అలాగే ఒక సక్సెస్ఫుల్ బి క్వాడ్రంట్కి మధ్యనున్న బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఒక పర్సన్ బి క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ అయితే తన లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటిదంటే సక్సెస్ఫుల్ కావడం. ఒక ఎస్ క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ అయితే ప్రాబ్లం ఏంటిదంటే మనీని పెంచడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఒక బిజినెస్ యొక్క షేర్స్ని అమ్మి ఆ బి క్వాడ్రంట్ బిజినెస్ని తీసుకోవడం అనేది చాలా ఈజీ. ఒక బి క్వాడ్రంట్లో క్యాపిటల్ని పెంచడం అనేది ఈజీ అనడానికి ఫేస్బుక్ యొక్క స్టోరీ అనేది ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ ఫేస్బుక్ అనేది ఒక స్మాల్ వెబ్సైట్ లాగా ఉంటే అప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్ యొక్క క్యాపిటల్ని పెంచడానికి చాలా కష్టంగా ఉండేది. ఇంకొక ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్ అనేది ఒక సింగిల్ హ్యాంబర్గర్ స్టోర్ లాగా ఉంటే అది ఒక ఎస్ క్వాడ్రంట్ ఆపరేషన్ లాగా ఉండేది. అప్పుడు ఏ ఇన్వెస్టర్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయడానికి రాడు. మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ద్వారా తన బి క్వాడ్రంట్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ కంపెనీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయింది. ఇక అప్పుడు చాలా మనీ అనేది వచ్చింది.
ఒక బిజినెస్ అనేది తన షేర్స్ని అమ్మడానికి కారణం ఏంటిదంటే ఎంతైతే షేర్స్ అమ్ముతుందో ఆ ఎంటర్ప్రెన్యూర్ అంత రిచ్ అవుతాడు. ఒక ఎస్క్వాడ్రెంట్ ఇన్వెస్టర్కి తన బిజినెస్ని షేర్స్ అమ్మడానికి చాలా టఫ్ టైం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ బిజినెస్ అనేది షేర్ చేయడానికి చాలా స్మాల్గా ఉంటుంది. సేమ్ ఇలానే రియల్ ఎస్టేట్లో కూడా జరుగుతుంది. ఒక స్మాల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ తను సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ అలాగే 30 యూనిట్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏ బ్యాంక్ కూడా అతనికి లోన్ అనేది ఇవ్వదు. కానీ ఎప్పుడైతే రాబర్ట్ కిమ్ వాళ్ళు 100 యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు బ్యాంక్స్ వాళ్ళకి లోన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇక్కడ రీజన్ ఏంటిదంటే ఏవైతే ప్రాపర్టీస్ 100 యూనిట్ ప్లస్ ఉంటాయో అవి మిలియన్స్లలో ప్రైస్ ఉంటుంది. బ్యాంక్స్ అప్పుడు ఆ ఇన్వెస్టర్కి ఫైనాన్స్ అనేది చేయదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి ఫైనాన్స్ ఇస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఏవైతే ప్రాపర్టీస్ 100 యూనిట్స్ కంటే ఎక్కువగా ఉంటాయో బ్యాంక్స్ అనేవి ఆ ఇన్వెస్టర్ కన్నా ఆ ఇన్వెస్ట్మెంట్నే బాగా క్లోజ్గా చూస్తుంది. బ్యాంకర్స్ $10,000 కన్నా $10 బిలియన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. బ్యాంకర్స్కి అప్పులు తీసుకునే వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే ఆ అప్పుల వల్లనే బ్యాంక్ అనేది రిచ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి బ్యాంక్స్కి మీరు మీ అబిలిటీ అలాగే మీరు ఆ అపార్ట్మెంట్స్ని ప్రాఫిటబుల్గా మేనేజ్ చేసే విధానం అనేది నచ్చితే ఇక ప్రతిసారి బ్యాంక్స్ అనేవి మీకు మనీ ఇవ్వడానికి లైన్లో ఉంటాయి. ఒకవేళ క్రైసిస్ వచ్చినా కూడా అలానే ఉంటాయి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే లెవెల్ 5 ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని ఎక్కడి నుంచి పొందుతారు? దీనికి ఆన్సర్ ఏంటిదంటే ఎవరైతే లెవెల్ 2 అలాగే లెవెల్ 3 ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని బ్యాంక్లో సేవ్ చేస్తారో అక్కడి నుంచి ఈ లెవెల్ 5 ఇన్వెస్టర్స్కి మనీ అనేది వస్తుంది. స్టార్టింగ్ విత్ నథింగ్. రాబర్ట్ అలాగే కిమ్ వాళ్ళు హోమ్లెస్గా ఉన్న స్టోరీని రాబర్ట్ ఈ బుక్లో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటిదంటే లీడర్స్లకి ఈ మనీ లేకపోవడం అనేది స్మార్ట్గా గ్రో కావడానికి, పెద్దగా ఆలోచించడానికి, రిచ్గా కాకుండా ఉండడానికి ఇదొక ఎక్స్క్యూజ్ కాదని తెలవడానికి. రాబర్ట్ తన లైఫ్లో చాలా వరకు తనకి సరిపోయే డబ్బు అనేది లేదు. ఒకవేళ తనకి సరిపోయిన డబ్బు అనేది ఎక్స్క్యూజ్గా ఉంటే అతను ఈరోజు ఒక క్యాపిటలిస్ట్గా ఎదిగేవాడు కాదని అతను చెప్తున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఒక ట్రూ క్యాపిటలిస్ట్కి ఎప్పుడు డబ్బు అనేది లేదు. అందుకే తనకి క్యాపిటల్ని ఎలా పెంచడమో తెలుసు. అలాగే చాలా డబ్బు సంపాదించడానికి వేరే పీపుల్ యొక్క మనీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.